హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ క్యూజిన్. ఈరోజు మనము తక్కువ ఆయిల్తో తొందరగా బెండకాయ ఫ్రై మైక్రోవేవ్ యూస్ చేసుకుని ఎలా చేయాలో చూద్దాం. మరి స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదండి. సో కిడ్స్కి లంచ్ బాక్స్లోకి మార్నింగ్ టైమ్స్ తక్కువ టైంలో ఇది ఫినిష్ అయిపోతుంది అనమాట. ముందుగా మనము ఒక 1/2 kg బెండకాయలు తీసుకోవాలండి. తీసుకుని ఇవి శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనము జనరల్గా ఏం చేస్తామండి, ఒక పొడి క్లాత్ తీసుకుని వాటిని తుడిచేస్తాము. కానీ ఈ అవసరం మనకి ఇప్పుడు లేదనమాట. సో మైక్రోవేవ్ యూజ్ చేస్తామన్నాను కదా. సో చూసారా, ఇక్కడ నేను అసలు ఏమీ వైప్ చేయలేదు. అవేమి పొడి క్లాత్తో తుడిచి ముక్కలు కోసి అట్లా మనం ప్లేట్లో వేసి ఆరపెడతామండి జనరల్గా. ఇప్పుడు అదేమీ అవసరం లేదు. ఇప్పుడు మనము వీటిల్ని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకుందామండి. తొడాలు రిమూవ్ చేసేసి ఒక బంచ్గా తీసుకొని ఒక 4-5 అట్లా తీసుకొని ఒకేసారి మనము చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం. నేనైతే ఈ సైజ్ ఆఫ్ ముక్కలు కోసానండి. చూసారా, ఈ ముక్కలు పట్టుకుంటే మీకు చాలా జిగురుగా ఉంటాయి. ఈ స్టిక్కీనెస్ పోవడానికి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకొని దానిలోకి ముక్కలు వేసుకుని మనము మైక్రోవేవ్లో ఒక 4 minutes పెట్టుకోవాలండి. ఫస్ట్ 4 minutes అయిపోయినాక తీసి ఒకసారి కలిపేసుకుని మళ్ళీ ఇంకొకసారి 4 minutes పెట్టుకోవాలి. చూసారా, ఇంకా జిగురు ఉంటుంది. సో అందుకని మనం 2 times పెట్టాము. మళ్ళీ అలానే చూసుకోవాలి కన్సిస్టెన్సీని. ఇంకా కొంచెం ఉంటుంది కాబట్టి ఇంకొక 3 minutes పెట్టుకోవాలన్నమాట. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఎందుకని ఒకేసారి 10 minutes పెట్టేస్తే అయిపోతుంది కదా అని. అసలు అలా పెట్టకూడదండి. అలా పెడితే ఏమవుతుందంటే పైన అంతా డ్రై అయిపోతాయి, లోపల ఉన్న జిగురంతా అట్లానే ఉంటుంది. అందుకని మనం మిక్స్ చేసుకుంటూ బ్యాచెస్ వారీగా అట్లా పెట్టుకోవాలి 2-3 times. చూసారా, మనకి ఈ జిగురంతా మనకు ఆల్మోస్ట్ 90% పోయింది. ఇప్పుడు మనం వీటిని వేయించుకుందాము. ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒక 2 tablespoon ఆయిల్ వేసుకుని 1 teaspoon పచ్చిశనగపప్పు, 1 teaspoon మినప్పప్పు వేసుకుని ఒక 1-2 minutes వేయించుకుని ఒక 1/2 spoon జీలకర్ర, ఒక 1/2 spoon ఆవాలు, ఈ ఆవాలు చిటపట అనే వరకు వేయించుకోవాలండి. తర్వాత ఒక ఎండుమిర్చి, 2 రెబ్బలు వెల్లుల్లిపాయి, అలానే కొన్ని క్యాష్యూ నట్స్ వేసుకుందామండి. ఇవి మనము లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము కరివేపాకు వేసుకోవాలి. నేను ఇక్కడ డ్రై కరివేపాకు యూజ్ చేశానండి. ఈ డ్రై కరివేపాకు ఎలా చేసుకోవాలో నేను ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. ఇప్పుడు మనము మైక్రోవేవ్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకుని ఒకసారి తిప్పేసుకున్న తర్వాత మనము ఒక 1/2 teaspoon పసుపు కూడా వేసుకుందామండి. ఇలా మైక్రోవేవ్ చేసుకోవటం వల్ల మనకి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. నార్మల్గా మనకి బెండకాయ ఫ్రై అంటే చాలా ఆయిల్ యూస్ చేస్తాము, బట్ ఇలా చేయటం వల్ల మనకి ఆయిల్ కూడా చాలా తక్కువ వాడతాం అన్నమాట. ఇప్పుడు మనము సాల్ట్ కూడా వేసుకుందామండి, రుచికి సరిపడా, లేదా ఒక 1/2 to 1 teaspoon పడుతుంది. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందామండి. ముక్క చూసారా, అసలు అతుక్కోవటం లేదు, చిగురు అనేది లేదు అసలు. ఇప్పుడు మనము 1 teaspoon ఇగురు కారం వేసుకుందామండి. ఇవి మనకి ఫ్రైస్కి సపరేట్గా వాడతాం కదా, అలా ఇగురు కారం, లేదంటే మీరు మామూలు ఎర్రకార పొడి కూడా వేసుకోవచ్చు. చూసారా ఎంత డ్రైగా వచ్చిందో. సో చాలా సింపుల్ అండి, ఇలా క్విక్గా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇదే విధంగా మనం దొండకాయ ఫ్రై కూడా చాలా త్వరగా కుక్ చేసేసుకోవచ్చు. మోర్ దాన్ 10 years నుంచి నేను బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై ఇలానే చేస్తున్నానండి. అందుకని ఈ మెథడ్ని మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో మీరు కూడా బెండకాయ ఫ్రైని ఇలా కుక్ చేసేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త కుకింగ్ వీడియోలో కలుద్దాం.